వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎడ్ కళాశాలన్నింటినీ కూడా వెంటనే తెరవాలి అనేసి అయితే ప్రారంభించాలనేసి అయితే మనకి నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. అయితే పాఠశాల విద్య అనేది నియంత్రణ మేరకు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ గారు జస్టిస్ ఆర్ కాంతారావు గారు అయితే వీటిని ఆదేశాన్ని అయితే ఇచ్చారు. అయితే ఈ నెల 2వ తేదీ నుంచి అయితే అన్ని డిఎడ్ కళాశాలలు కూడా పునఃప్రారంభించాలనేసి అయితే ప్రభుత్వం అనేది మనకి ఇదివరకు ఒక ఉత్తర్వులు అనేది జారీ చేసింది. ఇలా చేస్తూనే ఇంకా పలు కళాశాలలు కూడా దీన్ని బేఖతారు చేస్తూ ఇంకా తరగతులు పునఃప్రారంభించలేదనేసి అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు అనేవి నిర్వహించాలనేసి అయితే మనకి బుధవారం ఒక ప్రకటనను అయితే తెలిపారు ఫ్రెండ్స్. అయితే డిఎడ్ సెకండ్ ఇయర్ ఫీజు చెల్లింపు అయితే గడువు తేదీ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి అయితే కంప్లీట్ అయిపోయాయి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి ఈ ఫీజు డిసెంబర్ 1 లోపల అయితే చెల్లించాలని అయితే ఈ ప్రభుత్వ పరీక్ష డైరెక్టర్ గారు అయినటువంటి ఏ సుబ్బారెడ్డి గారు అయితే ఒక ప్రకటనలో అయితే తెలిపారు. గత బ్యాచ్లకు సంబంధించినటువంటి ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ డిసెంబర్లోన జరిగినటువంటి ఈ ఫీజు చెల్లింపు ఏదైతే ఉంటుందో దానికి హాజరు కావచ్చు అనేసి అయితే చెప్తున్నారు. ₹50 ఆలస్య రుసుముతోనైతే డిసెంబర్ 7 వరకు గడువు అయితే ఉంటుంది అనేసి కూడా వీళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. అయితే ఎవరెవరు కాలేజీలకు వెళ్ళి డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఫీజు అనేది అయితే వెంటనే చెల్లించుకోండి ఫ్రెండ్స్, డిసెంబర్ 1 లోపు అయితే. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.